మంచిదండి. మొట్టమొదటిగా మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవత దేవునికి, కూడి వచ్చిన మీ అందరికీ, మరి సమయం ఇచ్చిన మీ అందరికీ, మరి పాస్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచిది. బాగున్నారా? డల్లుగా ఉన్నారు. అందుకంటే కలగా సంతోషంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు కదా. ఎంతోమంది కోరుకుంటూ కూడా ఈ దినము చూడలేకపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ దినాన్ని చూడాలనుకున్నా చూడలేకపోయారు. మనం చూసామంటే మనము అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే దేవుడు మనల్ని కాల్చి కాపాడి మనకు ఒక అవకాశాలు ఇచ్చాడు కాబట్టి, అందుకని మనం అదృష్టవంతులు. ఒకటి, ఎక్కువ సమయం చెప్పను, సమయం లేదు కాబట్టి ఇద్దరు చెప్పను కాబట్టి నేను 12:30 లోపల ముగిచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఇచ్చిన 15 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రతి సంవత్సరము ఏమి మారుతుంది. ఒక మాట చూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతామండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటే ఒకసారి చూద్దాం. तीसरा వచ్చింది యోహాను సువార్త. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించినదే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని అతనితో నిశ్చయముగా చెప్పాను. కలుసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యం చెప్పారు. మహాపరిశుద్ధుడు నా దేవ, మీ ఘనమైన పాదాలకు నమస్కారములు. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయం ఉంది నా ప్రభా, మరి 2024 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మీ కృపను భద్రపరిచి మమ్మల్ని సజీవులకు ఇచ్చారు. 2025 సంవత్సరం మొదటి దినాన నా ప్రభా, మొదటి నెలలో మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మొట్టమొదటిగా మీకు వందనాలు, స్తోత్రాలు. మాట్లాడుతున్నటువంటి మాటలు మా హృదయంలో అత్తుకునేలాగా నా ప్రభా, మరి మాట్లాడుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకు మీరు తోడుగా నడిపించండి. మాట్లాడుతున్న నాకు మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేయండి. వింటున్న మీ పిల్లలకు వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగిన ప్రభు తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ చూస్తుంటే ఈరోజు వాక్యం కంటే కొద్ది విషయాలు ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే అవగాహన రావాలి. మనకేం తెలుసు, క్యాలెండర్ అయిపోయింది, కొత్త క్యాలెండర్ అయిపోయింది, కొత్త సంవత్సరం ఎంజాయ్. చాలామంది నిన్న రాత్రి ప్రమాణాలు చేసింటారు. ఏమంట, అయిపోయి ఈ సంవత్సరం పోయింది, నేను తాగేది వదిలేస్తా, సిగరెట్ తాగేది వదిలేస్తా, నేను వ్యభిచారం వదిలేస్తా, ఏదేది వాళ్ళు చేసే ప్రతిదాన్ని వదిలేస్తాని ప్రమాణం చేసుకొని ఏం చేస్తారు, మరి మొట్టమొదటి కొద్దిగా స్టార్ట్ చేస్తారు. ఇది రిపీట్ జరుగుతుంది. ఈ క్యాలెండర్ మారడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి నాకు చెప్పండి. ఈ నూతన సంవత్సరం మనం జరుపుకుంటున్నామంటే మనకు వచ్చే లాభం ఏంటి? ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చే లాభము నష్టమును ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాలి. ఈ సంవత్సరం మనము దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు, వచ్చే లాభం ఏంటి? కొత్త బట్టలు వేసుకుంటే ఏమన్నా వస్తుందా? ఎప్పుడైనా వేసుకోవచ్చు. నీవు మారకపోయినా సంవత్సరం వస్తున్న పోతుంటుంది, క్యాలెండర్ మారుతుంది. కావాల్సింది ఏమిటో తెలుసా? మన ఆలోచనలో మార్పు రావాలి, మన పనిలో మార్పు రావాలి, మన యొక్క ఏ విషయంలో మనకు అవసరమో వాటిలో మార్పు రావాలి. దేవుడు ఏమంటున్నాడు, మనకి కొత్తగా అంటే ఎప్పుడు తెలుసా? మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాతే మనకి కొత్తది జీవితం. అది కొత్త జీవితం. అది అని ఎప్పుడు మొదలుకొని అనుక్షణము లేక అప్పటి నుండి అనేక పర్యాలు ఏం చేయాలి? అనుక్షణం మనకు కొత్తది. బాప్తిసం తీసుకోకపోతే, వాక్యానుసారంగా లేకపోతే, నీవు క్యాలెండర్ మార్చినా వేస్టే, మారకపోయినా వేస్టే. కొత్త జీవితం అంటే ఉండదు. ఇంకా నీవు ఎన్ని దినాలు బ్రతికినది ఇంకా దేవుని యొక్క అకౌంట్లో లేవు కాబట్టి. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు చదువుకున్నటువంటి మనం మరొకసారి చదువుకుందామండి. మనం ఎలాంటి వారు
మనకి ఎలా లాభమో చెప్తున్నాడు చూడండి. కొత్తగా అంటే ఏమిటి మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకరు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని అతనితో నిశ్చయముగా చెప్పాను. ఏం చేయాలంట? మరణించి తిరిగి బ్రతకాలి. అంటే అర్థం ఏమిటి? ఈ మాట విన్న వెంటనే ఆయనకి ఒక ఆలోచన వచ్చేసింది. ఎవరికి? నికోదేము గారికి. ఏంటి బరువా? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ముసలి వాళ్ళు చనిపోయి మళ్ళీ ఒకసారి పుడతారా? చనిపోయిన తర్వాత ఇంకొక జన్మం ఉంటుందా? ఎలా? కొత్తదంటే ఏమిటి? కొత్తదనం అంటే ఏమిటి? ఆయన माట్లాడుతూ 4వ వచనం చెప్తాడు చూడండి. निकोदेम त्याला म्हणाला, म्हातारा झालेला मनुष्य कसा जन्म घेऊ शकेल? त्याला मातेच्या उदरातून दुसऱ्यांदा येणे व जन्म घेणे शक्य होईल काय? ఏమంటున్నాడు? అందుకు నికోదేముకు వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్పది. అందుకంటున్నాడు, ప్రభువా, ఒక మనిషి వృద్ధాపములో చనిపోయి తిరిగి మళ్ళా తల్లి గర్భంలో జన్మించగలరా? ఏంటది కొత్తదంటే ఏమిటి చెప్పండి? క్యాలెండర్ మారడమా? సంవత్సరాలు మారడమా? నీవు ఎలా ఉన్నా నీ బ్రతుకు అలాగే ఉంటుంది. ఈరోజు కొత్త సంవత్సరం అంటాము. మీకున్న సమస్యలు ఏమైనా తీరా? అప్పులు ఏమైనా తీరా? ఆలోచనలు ఏమైనా మారా? ఏం లేదు. ఏం మారింది? ఇంట్లో క్యాలెండర్ మాత్రమే మారింది. మన బ్రతుకులు ఏం మారింది చెప్పండి? మన బ్రతుకు మారాలి, మన ఆలోచన మారాలి, మనకున్నటువంటి సమస్యలు మారాలి. అప్పుడు మనకు కొత్త జీవితం. రోజు కొత్తదే. ఆ ఒక్కొక్క క్షణం మనం బ్రతుకుతున్నాం అంటే అది మనకు కొత్తదే. ఎందుకంటే పోయిన క్షణాన్ని తిరిగి తీసుకురాలేము, చనిపోయిన తర్వాత బ్రతికి ఉండలేము. దేవుడిచ్చే మరు క్షణము, ఒక్కొక్క సెకండ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలెండర్గా మనకు ఒక్కొక్క నిమిషము, సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటే మనం బ్రతికున్నాం కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడు నికోదేము? అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భంలో నుండి ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడిగాను. అడగగా ఇన్నిసార్లు వాక్యం వింటాం. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇంతేనే కదా డౌట్ వచ్చింది. అడిగారు ఎప్పుడైనా? మీరు ఇప్పుడు మాట్లాడేది మాకు అర్థం కాలేదు ఏంటి? ఇలా ఎందుకు జరుగుతుంది? వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే ఒక్కొక్క పాయింట్ కూడా మాట్లాడాలి. ఇంకొకటి మీకు తెలుసా? అడిగితే మనం అనుకుంటారని మొహమాటం ఉండదండి. అపోస్తలుడైన పౌలు లాంటి వారి సేవ చేస్తుంటే ప్రశ్నించారు. ఏం చేశారు తెలుసా? ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నావా లేదని అపోస్తల కార్యాలు 10 అధ్యాయం, ఎందుకంటే మాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నా. ఏమంటున్నాడు? అలా ఉన్నావో లేదని పరిశీలన చేసినందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు గనులై ఉండిరి, అంటే జ్ఞానవంతులు. మరి మనం ఎట్లనే చెప్పండి, ఈడ చెప్పింది బయట పోయి మాట్లాడకూడదు. మీకేమైనా డౌట్ ఉంటే ఈడ మాట్లాడాలి. ఈరోజు ఇట్లా వాక్యం ఎందుకు చెప్పా? ఇట్లేనా? ఇట్లుంటుందా? ఇంకోరు పోయి అడిగితే ఇంగ్లాండ్ నుండి వాడు చెప్తారు చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువు చెబుతుంటే నికోదేము అనేటువంటి ఒక ఆయన అధికారి ఉన్నాడు. ఆయనకి ఆలోచన వచ్చేసింది. ఏందయ్యా కొత్తగా అంటే ఏంటి? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? చచ్చిపోయిన వాడు మళ్ళీ బ్రతికొస్తాడా? రెండో జన్మం ఉందా అంటే ఇప్పుడు చూడండి 5 వచనంలో ఏమంటున్నారు. येशूने उत्तर दिले की, मी तुम्हाला कचित कचित सांगतो, पाण्यापासून व आत्म्यापासून जन्म घेतल्या वाचून कोणीही देवाच्या राज्यात प्रवेश करू शकत नाही. ఏమంటున్నాడు యేసు? ఎట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా అంటే నిజంగా ఇది కండిషన్. అలాంటి అలాగే జరగాలంటే ఏంటి? బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, వాక్యానుసారం ఉండాలి. అప్పుడు కొత్త జన్మ. చాలామంది నిన్న నక్షత్రాలు ఎగిరేసినారు తెలుసా? క్రిస్మస్కి ఎగిరేస్తారు, లేక దీనికి ఎగిరేస్తారు. నక్షత్రం అంటే ఏంటి చెప్పండి? నక్షత్రం అంటే ఏంటి?
వినపడతలేదు నాకు. మీకు తెలిసింది చెప్పండి, ఆ తర్వాత బైబిల్ని అడుగుతామండి. ఇంకా మీరు నక్షత్రం అంటే వెలుగిచ్చే వెలుగుదూత లాంటిది. వెలుగు ఏమి వెలుగు ఒకటి చూద్దామండి. చాలా మంది కథలు చెప్తారు, మీరు వింటారు కదా. అంటే ఇప్పుడు కాలం వాళ్ళు చెప్పరేమో, అప్పుడు కాలం వాళ్ళు ఏదైనా నక్షత్రం రాలితే మన తాతలు లేకపోతే చనిపోయిన వారు ఆడ నక్షత్రంలో ఉన్నారు. విన్నారా ఎప్పుడైనా కథలు విన్నారా? మరి మీరు అలా ఉండాలనుకుంటారా? వద్దా? ఉండాలండి, అక్కడ ఉండడం మంచిది. అక్కడ ఉండాలంటే ఎలా ఉండాలి చూద్దామండి. చూద్దాం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. నక్షత్రములా ఉండాలంటే మనం ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో हे अंतराळीच्या प्रकाशासारखे जळकते. पुष्कळ लोक धार्मिकतेकडे वळविणारे युगानुयुग ताऱ्याप्रमाणे चमकते. ఏమంటా అర్థమైంది మీకు? అర్థమైందా లేదా? అర్థమైందా? ఏమంటున్నాడు ఆయన? ఒక నిమిషం చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మరి మనము ఇంటి మీద నక్షత్రం వెలిగేదేం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనమే నక్షత్రంలా వెలగాలి. ఇంటి మీద నక్షత్రం వెలిగిస్తే ఏమవుతుంది? కరెంటు పోతే కనపడినట్టు అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తెలుగులో చాలా చక్కగా ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిని పోని వారై ఇందురు. మీకు బుద్ధి ఉందంటారా? బుద్ధి జ్ఞానం ఉంటే కనబడుచున్న సూర్య చంద్ర నక్షత్రంలా మీరు వెలుగుగా ఉంటారు. అలా ఉండాలంటే ఏం చేయాలి? బుద్ధిమంతులుగా కావాలి. కింద చూడండి ఏమంటున్నాడు, జ్యోతిని పోలి ప్రకాశించు చుందురు, నీతి మార్గమందు నడిచినట్లు, నీతి మార్గము అనుసరించినట్లు ఎవరు అనేకుల్ని నా వైపు తిప్పుదురు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. నీవు చనిపోయినా ఆ నక్షత్రం స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? అనేకులకి వాక్యం చెప్పాలి, వాక్యం వైపు తిప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఏమర్థమైంది? నూతన సంవత్సరం అంటే నక్షత్రం ఎగరేయడం కాదు, మనం నక్షత్రంలా వెలగాలి. మనలో మార్పు రావాలి, మారుమనసు రావాలి. మన మీద ఇంటి మీద నక్షత్రం కాదు, ఒకరు కట్టి పెట్టి మైలు చిన్న కాదని పైకి కడతారు. ఈడ కాదని నాయన మనం ఉండాల్సింది ఏడా? ఆకాశములు వెలుగులు. మరుస్తారు ఆ మాటలు చదువుకుందామంటున్నాడు, బుద్ధిమంతుడైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలి వారై ప్రకాశించదురు, నీతి మార్గమును అనుసరించినట్లు నడుచుకున్నట్లు ఎవడు అనేకల్ని తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించే. నిరంతరం అంటే ఆరిపోయేది కాదు. ఇక్కడ మీరు మేము నేను కట్టే నక్షత్రం ఏమైపోతుంది తెలుసా? కరెంటు పైన అయిపోతుంది. మరి మనం ఎలాంటి వారు ఉండాలి? క్యాలెండర్ మారేదని సంతోషపడద్దండి, మన బ్రతుకులు మారేయా లేదా ఇది ఆలోచన చేసుకోండి. నూతన సంవత్సరం చేసుకొని వద్దాను. ఒక్కొక్క క్షణం మనకు అవసరం, చాలా ఇంపార్టెంట్. చాలా మంది కాలాపన చేసి టయాన్ని వేస్ట్ చేసేస్తారు. ఒక్క నిమిషం కూర్చుని ఆలోచన చేసుకోవాలి. ఒక్క 3 గంటలు కూర్చునేమనుకో, సినిమా థియేటర్ పోయి మూవీ కూర్చుంటారు. దానిపోతే ఏదైనా పని చేస్తుంటే ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసుకోవాలి. ఏం తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ 2025 సంవత్సరంలో ఉన్నాము అంటే మన యొక్క బలం బట్టి, మన యొక్క జ్ఞానం బట్టి కాదు, కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీవు నన్ను ప్రేమించావని కాదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీవు ఉన్నావు అంటది వాక్యం. దేవుడు ఆడున్నాడు, ఎవరన్నా పోయి పట్టుకొస్తారు చెప్పండి?
పట్టుకురాగలరా? మనం ఏడ ఉన్నామన్నా దేవుడు పాతాళంలో ఉన్న తీసుకొస్తాడు. దేవుడు అందరికీ తెలుసు, కానీ దేవునికి మనం తెలుసా? అందుకే దావీదు గారు ఏమంటారంటే, అగాధ స్థలములలో దాచుకొని ఉన్నాను, నీవు నన్ను కనుగొంటివి. అయిపోయింది నా సమయము, ముగిచేసాను. ఈ కొద్ది మాట దేవుడు యొక్క మన హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించి నడిపించినాడు. కలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు. మహాపరిశుద్ధుల నా దేవా, మీకు పాదాలకు నమస్కారం. ఈ కొద్ది మాటలు మా హృదయంలో భద్రపరచండి. నా ప్రభా, ఇంకా అనేక విషయాలు నేర్చుకుని మీ పిల్లలు మీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించడానికి మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేయండి. నా ప్రభా, మరి ఎవరు కూడా వ్యర్థంగా ఆలోచన చేయకున్నట్లు ఇదిగోనైనా ఈ 2025 సంవత్సరం జాగ్రత్త కలిగి, జ్ఞానం కలిగి, భయభక్తులు కలిగి అనేకరికి వెలిగించేవారుగా నక్షత్రం వలె ఉండడానికి మీరు జ్ఞానం, ఆలోచన దయచేయండి. మాకున్నటువంటి ఆర్థిక సహాయాన్ని నా ప్రభావాన్ని తీసేసి మంచి యొక్క ఆర్థిక సహాయాన్ని దయచేయండి. అనారోగ్యాన్ని తీసేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా, ఈ 2024 సంవత్సరంలో బాగానే గడిచిపోయింది. వచ్చే దినాలు ఎలాంటివో తెలియదయ్యా. మాకు కఠిన కాలం కాకున్నట్లు మీరు మాకు విముఖుడుగా ఉండుకున్నట్లు మీరే మమ్మల్ని నా ప్రభు మరి ఒక మంచి స్థానం ఉంచుతారని, ఇంకా విశ్వాసం ఎదుగుతూ అనేకులకి వివరించే వారు మమ్మల్ని ఉంచుతారని, ఈ సంఘాన్ని మీరు ఇంకా అభివృద్ధి పరిచయం అంచెలంచెలుగా ఎదిగిస్తారని, ఎక్కడున్న మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పచెప్తులుగా మీరు ముట్టు స్వస్పరిచి మీ కృపల భద్రపరుస్తారని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడుకించిన పరమ తండ్రి, ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. వందనాలు.